అతడే తల దించిన చూడ్డంలోనే తెలుస్తుందిరా తల పడితే వదలడే తన పేరు విజయుడే వాడిని కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండండి రావయ్యా రాయ్ వెళ్ళేం చెప్పా డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు మరి వెంటనే పంపించేయండి. నేను ఇతని బాకీ తీర్చే ప్రయత్నంలో ఉన్నాను. 2-3 రోజుల్లో నాకు డబ్బు సర్దుబాటు అవుతుంది. అది అందగానే బాకీ తీర్చి ఇతన్ని పంపించేస్తాను. నాకు కొంచెం గడువు ఇవ్వండి. అవును, అంత డబ్బు ఒకేసారి సర్దుబాటు చేయాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదండి. మరి నాకు జరిగిన అవమానం సంగతి ఏంటి? అది జరిగిన వెంటనే ఆ అమ్మాయి అతనితో క్షమాపణ చెప్పించిందంట కదండి. ఇప్పుడు కూడా మనం వచ్చిన వెంటనే ఆ అబ్బాయి క్షమాపణ చెప్పాడు కదండి. సర్పంచ్ అంటే ఊరికి తండ్రి లాంటి వాడు. మీరే క్షమించకపోతే ఎలా? ఇక రాదంతం చేయకండి. సర్లేండి హరినాథరావు గారు, మీరన్నట్టుగా 2-3 రోజుల్లో అతనికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేయండి. సరే అండి. జగన్, నీకోసం మన మేనేజర్ గారు వచ్చారా? నమస్కారం సార్. మీరు లాస్ట్ మీటింగ్లో చెప్పినట్టుగా మన కంపెనీ ఓపెనింగ్స్కి అన్ని ఏర్పాట్లు చేశాను సార్. ఇన్విటేషన్స్ రెడీ అయ్యాయి. ఇన్వైట్ చేయాల్సిన వాళ్ళ లిస్ట్ కూడా రెడీ చేశాను సార్. మినిస్టర్ గారిని వాళ్ళ పిఏ ద్వారా అప్రోచ్ అయ్యాను సార్. ఆయన ఓపెనింగ్కి వస్తానన్నారు సార్. మీరు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మీరు ఒకసారి ఈ లిస్ట్ చూసి ఫైనలైజ్ చేస్తే బాగుంటుంది సార్. ఒకసారి ఈ ఇన్విటేషన్ చూడండి సార్. ఎవరి కోసం ఇదంతా? ఎందుకోసం ఇదంతా? నా కూతురు లేనప్పుడు ఈ బిజినెస్ ఎందుకు? ఈ ఆర్భాటాలు ఎందుకు? నన్నెవరూ కలవకండి, నా కళ్ళ ముందుకు రాకండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. జగన్, జగన్ ఏంటి మేడం? స్రవంతి గారి గురించి కానీ ఆవిడ ఆచూకీ గురించి కానీ ఏమైనా తెలిసిందా? ఎందుకు సార్ ఇలా ఉన్నారు? సార్ని ఇలా చూడటం ఇదే మొదటిసారి. ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. అసలేమైంది మేడం? మా స్రవంతి చనిపోయిందయ్యా. ఏంటి మేడం మీరు చెప్పేది? అవును, అదే నిజం. మేము నమ్మలేకపోయాం. కూతురు దూరం అయినందుకే తట్టుకోలేకపోయాడు మా జగన్. ఇక తన ఈ లోకం విడిచిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. సారీ మేడం, సార్ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టాము. మన కంపెనీ స్టార్ట్ అవుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాను మేడం. ఇప్పుడు సార్ ఇలా ఉంటే అదేం లేదు. మా జగన్ కొంచెం కోలుకున్నాక నేను ఒకసారి మాట్లాడి చూస్తాను. తన బిజినెస్ వల్ల నలుగురికి మంచి జరుగుతుందంటే వాడసలు వెనకడుగు వేయడు. మీరైతే అనుకున్న విధంగానే అన్ని ఏర్పాట్లు చేయండి. ఓకే మేడం, నేను వెళ్ళొస్తాను మేడం. మంచిది.
వీడిలాగే ఉంటే ఏమైపోతాడో. ఏదో విధంగా తన్ని కాపాడుకోవాలి. స్రవంతి ఆలోచనల నుంచి బయటికి తీసుకురావాలి. ఇంత జరిగాక అతని ఊళ్ళో ఉండడం పద్ధతి కాదు. సర్లేండి హరినాథరావు గారు, మీరన్నట్టుగా 2-3 రోజుల్లో అతనికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేయండి. రిషి, ఏంటి? కాస్త హెల్ప్ చేద్దురా. దేనికి? అక్క బర్త్డే కదా, కాస్త డెకరేషన్ చేసి కేక్ అవి కట్ చేద్దాంరా. ఓహో, ఏంటిది? ఏమున్నాయి ఇందులో? డెకరేషన్ అన్నావు, ఐటమ్స్ ఉన్నాయి. ఓహో, ముందే రెడీ చేసుకున్నావన్నమాట. కనిపించవు గాని కిలాడివే. పద. రిషి, ఈ ప్లేస్ లో సెట్ చేద్దాం. సరే. రిషి, ఇదిగో కేక్, ఇదిగో క్యాండిల్స్. ఏంటిది? ఎవరిది బర్త్డే? నీదా? ఎస్, నీతో సెలబ్రేట్ చేసుకునే నా మొదటి పుట్టినరోజు. నాకు ముందే తెలిస్తే చాలా ప్లాన్ చేసేదాన్ని. కనీసం గిఫ్ట్ కూడా లేదు. నాకు నువ్వే పెద్ద గిఫ్ట్, ఇంకా వేరే గిఫ్ట్ ఎందుకు? మరి మీ ఫ్రెండ్స్ ఎవరిని పిలవలేదా? అందరితో సెలబ్రేట్ చేసుకుంటే బాగుండేది కదా. ఎవ్వరూ అవసరం లేదు, మనిద్దరం చాలు. కేక్ కట్ చేద్దామా? సరే, ఒక్క నిమిషం. ముందు క్యాండిల్ వెలిగించాలి. ఆగు. ఏమైంది? నువ్వు ఇలా క్యాండిల్స్ ఊదటం నాకు ఇష్టం లేదు. నోటితో దీపాన్ని ఆర్పడం అశుభం. పుట్టినరోజున దేవుడి దగ్గర దీపాలు వెలిగించే సాంప్రదాయం మనది. అంటే మన జీవితంలో వెలుగులు నింపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పడం అన్నమాట. నీ జీవితంలో కూడా ఎప్పుడూ వెలుగులు నిండాలి రిషి. నా జీవితానికి ఆ వెలుగు నువ్వే స్రవంతి. ఈ చీకటి సాంప్రదాయాన్ని పక్కన పెడదాం. సరే, ఇప్పుడు కేక్ కట్ చెయ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ రిషి. వెయిట్. Many more happy returns of the day. Thank you.